శ్రీదేవి గారిని ఇన్సూరెన్స్ కోసం మర్డర్ చేశారా? ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారంగా లాస్ట్ 15 సంవత్సరాల్లో 2009 నుండి 2024 వరకు ఆల్మోస్ట్ 864 నుండి 1728 ఇన్సూరెన్స్ హత్యలు జరిగాయని అంచనా ఉంది. అందులో తండ్రిని కొడుకు చంపడం, భర్తను భార్య చంపడం, బెట్టింగ్ కోసం చంపడం, ఇల్లు కట్టడం కోసం చంపడం ఇంకా చాలానే జరిగాయి. అయితే 2018లో శ్రీదేవి గారు చనిపోయినప్పుడు లిటరల్లీ ఇండియా మొత్తం ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఆమె మరణం చాలా మిస్టీరియస్ గా, ఎవరు నమ్మలేని విధంగా ఉంది. అది ఫిబ్రవరి 24, 2018 దుబాయ్. ఆ రోజు రాత్రి టైం 7:10 జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని 2201 రూమ్ లో శ్రీదేవి గారు స్నానం చేసి అరగంటలో డిన్నర్ కి వెళ్దామని తన హస్బెండ్ బోనీ కపూర్ కి చెప్పి బాత్రూమ్ కు వెళ్ళింది. టైం 7:35. అయితే బోనీ కపూర్ రూమ్ లో టీవీని చూస్తూ సడన్ గా శ్రీదేవి గారు బాత్రూమ్ కు వెళ్లి అరగంట అయినా రావట్లేదని డౌట్ వచ్చి బాత్రూమ్ కు వెళ్లి చూస్తే ఆమె బాత్టబ్ లో చనిపోయి ఉంది. అయితే బోనీ కపూర్ వెంటనే దుబాయ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆమె బాడీని పోలీసులు దుబాయ్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం కోసం పంపించారు. శ్రీదేవి గారి బాడీని ఇండియాకు తీసుకురావడానికి 3 రోజుల పైనే పట్టింది. ఎందుకంటే యుఏఈలో విదేశీ దేశంలో సస్పిషియస్ గా ఎవరైనా మరణిస్తే శవ పరీక్ష, ఫారెన్సిక్ విశ్లేషణ, పోలీసులు అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం మరియు భారత కన్సల్టెంట్ సర్వీస్ మధ్య సమన్వయ అవసరం ఉంటుంది కాబట్టి పోస్ట్ మార్టం చేసేందుకు 3 రోజుల పైనే పట్టింది. అండ్ పోస్ట్ మార్టం తర్వాత శ్రీదేవి గారి బాడీని దుబాయ్ నుండి ముంబైకి ఒక ప్రైవేట్ జెట్ లో తీసుకొచ్చి ఫిబ్రవరి 28, 2018 రోజున అంత్యక్రియలు చేశారు. అయితే శ్రీదేవి గారి మరణం తర్వాత ఇండియా మొత్తం ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఎందుకంటే ఆమె పైన ఒమన్ దేశంలో 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని, అదే టైంలో బోనీ కపూర్ కి అప్పుల బాధ ఉండటం వల్ల దుబాయ్ అరబ్ కంట్రీలో ఒక భాగం కాబట్టి అక్కడ చనిపోతే డబ్బులు వస్తాయని తాను చంపాడని ప్రజలలో ఉన్న అనుమానం. అయితే ఆటోప్సీ రిపోర్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా శ్రీదేవి గారు 3 అడుగుల బాత్టబ్ లో 5 అడుగులున్న ఆమె మధ్యమత్తులో చనిపోయిందని ఉంది. అండ్ ఆమె బ్లడ్ లో కూడా ఆల్కహాలిక్ శాంపుల్స్ ఉన్నాయని తెలిసింది. అయితే ఫైనల్ గా దుబాయ్ పోలీసులు బోనీ కపూర్ ని కూడా 48 గంటలు విచారించిన తర్వాత బోనీ కపూర్ పైన ఎలాంటి అనుమానాస్పద అంశం కానీ తప్పు కానీ లేదని కేసుని క్లోజ్ చేసి కొట్టేశారు. అండ్ 240 కోట్ల ఇన్సూరెన్స్ రూమర్ అని తెలిసింది. కానీ మన ఇండియాలో ఇన్సూరెన్స్ కోసం మర్డర్ చేసే కేసులు చాలా జరగడం వల్ల ఈ కేసులో కూడా ప్రజలు అలానే అనుకున్నారు. డార్క్ వెబ్ అనే పేరు నార్మల్ గా మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. అయితే డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో దాగున్న ఒక చీకటైన రహస్య ప్రపంచం. లిటరల్లీ ఇది ఎంత పెద్దదంటే ఒక సముద్రం లోతుని పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం ఎంత కష్టమో, ఈ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ ని క్యాలిక్యులేట్ చేయడం కూడా అంతే కష్టం. అయితే ఇందులో ఆల్మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే లిటరల్లీ ఇంటర్నెట్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి సర్ఫేస్ వెబ్, రెండోది డీప్ వెబ్, మూడోది డార్క్ వెబ్. ఒకటి సర్ఫేస్ వెబ్ అంటే ఇది మనం రోజు నార్మల్ గా ఉపయోగించే వెబ్ బ్రౌజర్స్, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి. రెండోది డీప్ వెబ్ అంటే ఇది గూగుల్లో సెర్చ్ చేసినా కనిపించని డేటా, ఎగ్జాంపుల్ మన బ్యాంక్ డీటెయిల్స్ లేదా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ డేటా బేస్లు. మూడోది డార్క్ వెబ్, అయితే ఇది ఇంటర్నెట్ లోనే ఒక సీక్రెట్ పార్ట్. దీన్ని యాక్సెస్ చేయడానికి నార్మల్ వెబ్ బ్రౌజర్స్ పనిచేయవు, ఓన్లీ టార్ లాంటి స్పెషల్ బ్రౌజర్స్ తప్ప. అయితే ఈ డార్క్ వెబ్ స్పెషాలిటీ ఏంటంటే ఆనియన్ అనే అడ్రస్లతో ఎవరిదైనా లొకేషన్ ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే డార్క్ వెబ్ లో మీ లొకేషన్ ని ట్రాక్ చేసినప్పుడు అది ఒక దేశం నుండి ఇంకో దేశానికి లొకేషన్ షిఫ్ట్ అవుతుంది. అయితే ఈ డార్క్ వెబ్ ఎందుకంత డేంజర్ అంటే ఇందులో మెయిన్ గా ఇల్లీగల్ గా బాడీ ఆర్గన్స్, వెపన్స్, ఫేక్ కరెన్సీ, హ్యాకింగ్ చేయడానికి సాఫ్ట్వేర్స్ అండ్ అమ్మాయిలను అమ్ముతుంటారు. అండ్ ఇంకా అండర్ వరల్డ్ మాఫియా అండ్ ఆర్మీకి సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయి. అయితే డార్క్ వెబ్ లో ఒక పర్సన్ ఎవరినైనా చంపడానికి డీల్ మాట్లాడితే ఆ డీల్ చేసుకున్న పర్సన్ అండ్ చంపిన పర్సన్ ఎవరనేది వాళ్ళిద్దరికి కూడా తెలియదు, టార్గెట్ చేసిన పర్సన్ తప్ప. అయితే అంత సీక్రెట్ గా ఉంటుంది ఈ డార్క్ వెబ్. యూనివర్స్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఏంటో తెలుసా? అయితే అందరు నార్మల్ గా గోల్డ్ లేదా డైమండ్ అనుకుంటారు, కానీ ఇది లక్షల కోట్లలో మాత్రమే దొరుకుతుంది. అయితే దానికన్నా ఖరీదైనది ఒకటి ఉంది, అదే నాసా దగ్గర ఉన్న యాంటీమ్యాటర్. అయితే లిటరల్లీ ఈ యాంటీమ్యాటర్ ను కొనాలంటే జస్ట్ 70 లక్షల కోట్లు మాత్రమే అవసరం అవుతుంది. అయితే 1 గ్రామ్ యాంటీమ్యాటర్ కాస్ట్ ఎంత అంటే $62 ట్రిలియన్. అయితే ఇప్పటి వరకు వరల్డ్ ఎకనామిక్ కాస్ట్ ఎంతో తెలుసా? $100 ట్రిలియన్ మాత్రమే. అయితే భూమిపైన ఉన్న టాప్ రిచెస్ట్ పర్సన్స్ బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, అదానీ, అంబానీ, జెఫ్ బెజోస్ లాంటి బిలియనీర్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కలిపిన 1 గ్రామ్ యాంటీమ్యాటర్ ను కూడా కొనలేరు. అయితే ఈ యాంటీమ్యాటర్ ఎందుకంత పవర్ఫుల్ అండ్ కాస్ట్లీ అంటే స్పేస్ క్రాఫ్ట్ లో జస్ట్ 17 గ్రామ్స్ యాంటీమ్యాటర్ ఉన్న వెయిట్ ద్వారా 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సన్ దగ్గరకు ఈజీగా వెళ్ళొచ్చు. అయితే ఇంత పవర్ఫుల్ అయిన యాంటీమ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యాంటీమ్యాటర్ అనేది 2 మార్గాల్లో మాత్రమే దొరుకుతుంది. ఒకటి నేచర్ ద్వారా, రెండవది సైంటిస్టులు కనిపెట్టడం ద్వారా. మొదటిది నేచర్ ద్వారా అయితే యూనివర్స్ లో నక్షత్రాలు పేలినప్పుడు సూపర్నోవా
జరిగినప్పుడు చిన్న మొత్తంలో యాంటీమేటర్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది చాలా అరుదు. అయితే ఇలా సేకరించడం దాదాపు అసాధ్యం. రెండవది సైంటిస్టులు తయారు చేయడం. స్విట్జర్లాండ్‌లోని సెర్న్ వంటి ప్రపంచంలోని పెద్ద పరిశోధన కేంద్రాల్లో పార్టికల్స్ యాక్సిలరేట్ చేసి ఆటమ్స్‌ను అతివేగంగా ఢీకొట్టి యాంటీమేటర్‌ను, యాంటీ ప్రోటాన్స్‌ను అండ్ యాంటీ ఎలక్ట్రాన్స్‌ను సృష్టిస్తారు. అయితే 1 గ్రామ్ యాంటీమేటర్‌ను సైంటిస్టులు తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు అండ్ కోట్లాది రూపాయల ఖర్చవుతుంది. కాబట్టే ఇది అంత కాస్ట్‌లీ.